మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో, త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి. గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా, వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు అక్కడ అనేక జనులు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చారు అనేటటువంటి సంగతి ఇరువురు గుడ్డివారు తెలుసుకున్నారు. యేసు ప్రభు వారి యొక్క గుడ్డితనం నుంచి విడుదల కలుగజేస్తాడు అని వారు విశ్వసించారు. అదే సమయంలో యేసు ప్రభు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆ గుడ్డివారిని గద్దిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని పిలిచే ప్రయత్నం చేయకుండా ఆపుతున్నారు. అయినా సరే వారు యేసు ప్రభువుని పిలుస్తూనే ఉన్నారు. ఈసారి మరి ఎక్కువగా పిలుస్తూ ఉన్నారు, పెద్దగా పిలుస్తూ ఉన్నారు. వారి మొర ఆలకించినటువంటి యేసు ప్రభువు నిలిచాడు. నిలిచి వారిని పిలిచాడు. ఏం కావాలనుకుంటున్నారు మీరు అని అడిగాడు. వారికి ఉన్నటువంటి సమస్యని చెప్పి ఆ సమస్య నుంచి విడుదల దయచేయమని వారు యేసు ప్రభువుని అర్థించారు. అప్పుడు యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డితనాన్ని తీసివేసి చూపుని అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన తరువాత వారు యేసు ప్రభువుని వెంబడించారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో గమనించినప్పుడు, ప్రియ దైవ జనాంగమా, కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవచ్చు. ఒకటి, యేసు ప్రభు నమ్మదగినవాడు, ఆశ్రయించదగినవాడు, విశ్వసించదగినవాడు అనే సత్యాన్ని మనం ఈ భాగంలో చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆ గుడ్డివారు యేసు ప్రభు వారికి సహాయం చేయగలడు అని వారు విశ్వసించారు. ఈ విశ్వాసానికి కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు అనేక అద్భుత కార్యాలు చేశారు. అనేక మంది వ్యాధిగ్రస్తులను బాగుపరిచారు. అనేక మందిని దురాత్మల నుంచి కూడా విడిపించారు. వీటన్నిటి గురించి బహుశా ఈ గుడ్డివారు విని ఉండొచ్చు. కనుకనే వారికి యేసు ప్రభు ఎడల విశ్వాసం అనేది కలిగింది. అందుకే దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అందుకే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది అని అంటే, వినుట వలన విశ్వాసము కలుగును అని. మీరు యేసు ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాల గురించి విన్నారు. కనుకనే వీరికి విశ్వాసము యేసు ప్రభు మీద ఏర్పడింది. ఆ యొక్క విశ్వాసంతో వారు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. అవన్నీ మనిషికి భారంగా అనిపిస్తాయి. ఆ భారాన్ని అంతటిని తీసివేసుకోవాలి అని ఆశిస్తున్నప్పటికీ శక్తి చాలక మనిషి సతమతమవుతూ ఉంటాడు. ఈ సమస్యలన్నిటికీ కారణం మనుషుల అజ్ఞానం కావచ్చు, పరిస్థితుల ప్రభావం కావచ్చు, ఇంకా అనేకమైన కారణాలు ఉండొచ్చు. కానీ ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఏంటి అని అంటే, యేసు ప్రభువుని ఆశ్రయించడమే.
అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేతును అని తెలియపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు చెంతకి మనం విశ్వాసంతో వెళ్ళాలి. విశ్వాసంతో వెళ్ళగలిగినప్పుడే కార్యం అనేది జరుగుతుంది. దేవుడు కార్యము చేస్తాడు. ఎందుకు అనంటే దేవుడు తనను ఆశ్రయించిన వారిలో విశ్వాసాన్నే చూస్తాడు. విశ్వాసం ఉంటే చాలు, కార్యం జరుగుతుంది, కార్యం చేస్తాడు. ఎందుకు అనంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, విశ్వసించేవారంటే యేసు ప్రభువుకి ఇష్టము అని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యమే తెలియపరుస్తుంది. విశ్వసించిన అబ్రహాం, విశ్వసించిన ఇస్సాకు, విశ్వసించిన యాకోబు, విశ్వసించిన యోసేపు, విశ్వసించిన దావీదు, విశ్వసించిన దానియేలు, విశ్వసించిన శతాధిపతి, విశ్వసించిన నాయును విధ్వరాలు, విశ్వసించిన 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే విశ్వసించిన వారు అనేకులు వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చూశారు. దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన ఈనాటికి కూడా అనేక కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది నమ్మదగినటువంటి విషయం. కనుక దేవుడు మనుషులలో విశ్వాసాన్ని కనుగొంటాడు. ఆ యొక్క విశ్వాసం మనుషుల జీవితాలలో దేవుడు కార్యం చేయటానికి ఒక అనుకూల అంశముగా ఉపయోగపడుతుంది. విశ్వాసం అనేది మనిషిని ఎల్లప్పుడూ కూడా దేవునికి సమీపంగా నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఈ గుడ్డివారు విశ్వసించారు, యేసు ప్రభువుని ఆశ్రయించారు. తర్వాత విషయాన్ని మనం గమనించినప్పుడు, మనిషి విశ్వాసం ఉంచినప్పటికీ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనిషి విశ్వసిస్తాడు, దేవుడు కరుణిస్తాడు, అనుగ్రహిస్తాడు. కానీ ఈ మధ్యలో దేవుడు ఆశీర్వాదాలు పొందుకోకుండా, దేవుడిచ్చేటటువంటి ఉచిత దీవెనలు అందుకోకుండా కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఆటంకాలు అనేవి మన చుట్టుపక్కల ఉన్న వారి నుంచి రావచ్చు, మన స్నేహితుల నుంచి రావచ్చు, మన బంధువుల నుంచి రావచ్చు, మన కుటుంబ సభ్యుల నుంచే రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆత్మీయుల నుంచి కూడా రావచ్చు. అపవాది నుంచి ఎప్పుడు కూడా సమస్య ఎదురవుతూనే ఉంటుంది. అపవాది నుంచి ఆటంకాలు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి మన ఆత్మీయ జీవితానికి. ఇక్కడ ఈ గుడ్డివారు కూడా యేసు ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తూ బలంగా వారు యేసు ప్రభుని కేకలు వేస్తున్నప్పుడు, కరుణించమని వేడుకుంటున్నప్పుడు, యేసు ప్రభు పక్కనున్న వారే ఆ గుడ్డివారిని గద్దించే ప్రయత్నం చేస్తున్నారు, ఊరకుండమంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఆత్మీయ జీవితంలో మనకెన్నో కలుగుతూ ఉంటాయి. ఈ గుడ్డివారు ఎంతమంది ఆటంకపరిచినప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా యేసు ప్రభువుకి మొరపెడుతూనే ఉన్నారు. దావీదు కుమారుడా, మమ్ము కరుణించము అని కేక వేస్తున్నారు. అయితే వీరు మొదట ప్రార్థించిన దానికంటే తరువాత ప్రార్థించినదే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. విశ్వాసంలో వీరు మొదట తక్కువగా ఉన్నప్పటికీ తరువాత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కష్టాలు వచ్చినప్పటికీ, ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుని వైపు చూస్తూ విశ్వాసపు స్థాయిని పెంచుకుంటే వారిని దేవుడు ప్రత్యేకంగా చూస్తాడు. వారి పట్ల దేవుడు ఎంతో ఇష్టపడతాడు, ఇష్టాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ ఈ గుడ్డివారు కూడా వారికి వచ్చినటువంటి ఆటంకాల వైపు చూస్తూ ఆగిపోలేదు, కానీ వారికి కావలసినది పొందుకోవటం కోసం ప్రభువు మీద మరింత విశ్వాసంతో ఆధారపడుతున్నారు. మన జీవితాల్లో కూడా చాలా కష్టాలు వచ్చి ఉంటాయి, చాలా ఇబ్బందులు వచ్చి ఉంటాయి. అనేక సార్లు ప్రార్థించి ఉండొచ్చు, ఫలితం పొందుకోకపోయి ఉండొచ్చు. ఈ వాక్యంలో మనం చదువుకున్నటువంటి ఈ భాగం మనకు తెలియపరిచేది ఏంటి అని అంటే, ప్రార్థన చేసిన జవాబు రాలేదు అని అంటే, దేవుని దగ్గర నుంచి దీవెన రాలేదు అని అంటే మనం కృంగిపోకూడదు అని. మనము ప్రార్థన
అలాగే విశ్వాసం వాటి స్థాయిలను పెంచుకోవాలి అని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. ఒక మాటలో చెప్పాలి అని అంటే, మన విశ్వాసపు స్థాయి అది కాదు, ఇంకా ఎక్కువ ఉంది అని వాక్య భాగం తెలియపరుస్తుంది. ఈ మొదటి స్థితిలోనే కాదు, ఉన్నతమైన స్థితిలో పరాకాష్ఠకు నువ్వు చేరాలి విశ్వాసంలో. అదే దేవుని చిత్తమై ఉంది. అందుకే దేవుడు వెంటనే జవాబు ఇవ్వలేదు. నువ్వు విసుగక ప్రార్థన చేసే స్థాయికి వెళ్ళాలి. అందుకే దేవుడు నీకు జవాబు ఇవ్వలేదు అనే సత్యాన్ని ఈ యొక్క వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది. ఆటంకాలు వస్తున్నప్పటికీ ఇంకా ప్రార్థనని వారు పెంచారు, ఇంకా విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు, అధికంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఇంత హెచ్చు స్థాయిలో విశ్వాసం ఉన్నప్పుడు మరి దేవుడు కాదంటాడా? కాదన్నాడు, కాదనలేడు. ఈ సందర్భంలో యాకోబు చేసినటువంటి ప్రార్థన మనకి ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చదువుతాం. యాకోబు తనను దీవించమని దేవునితో రాత్రంతా పోరాడాడు. దేవుడే ఆ సమయంలో ఆశీర్వాదం ఇవ్వటానికి ఆటంకాలు ఏర్పరిచినట్లుగా మనకి అర్థమవుతుంది. వాస్తవానికి యాకోబుకి దీవెనలు ఇవ్వకూడదు అనేది దేవుని ఉద్దేశం కాదు, కానీ అతని పోరాట పటిమ ఎంతుంది అని తెలుసుకోవాలనేదే, ప్రపంచానికి తెలియపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే రాత్రంతా పోరాడుతున్నప్పుడు నన్ను వదులు అని చెప్పాడు. యాకోబు వదలకుండా అలాగే పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. ఆ సమయంలో దేవుడు యాకోబుని ఒక దెబ్బ కొట్టాడు. దానివల్ల అతనికి గాయమైంది. అయినా కానీ విడిచిపెట్టల. అది ప్రార్థనలో యాకోబు చూపించినటువంటి పోరాట పటిమ. ఇక్కడ గుడ్డివారు కూడా వారి యొక్క ఆటంకాలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రార్థనా పోరాటం చేస్తున్నారు. మరి యేసు ప్రభు ప్రార్థించే వారిని త్రోసివేస్తాడా? పట్టించుకోకుండా వెళ్తాడా అని అంటే అది ఎప్పటికీ కూడా అసాధ్యం. వారు కేకలు వేస్తున్నారు. ఆ కేకలు విని యేసు ప్రభు నిలిచిపోయాడండి. ఎవరైనా అవసరతలో ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన దాటిపోలేడు. వారి ప్రార్థనల చెంత ఆయన నిలబడతాడు. వారి యాచనల చెంత యేసు ప్రభు నిలిచి చూస్తాడు. వారి విజ్ఞాపనల మీద దృష్టి సారిస్తాడు. ఈ గుడ్డివారు చేసినటువంటి ఆ యొక్క విజ్ఞాపనకి కూడా యేసు ప్రభు నిలిచిపోయారు. అక్కడ నిలిచి వారిని పిలిచాడు. మీకేం కావాలి అని అడిగాడు. వారు చూపునివ్వమని అడిగినప్పుడు చూపునిచ్చేశాడు. వారి యొక్క ప్రార్థన పట్టుదల అనేది దేవుని దగ్గర నుంచి వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలను తీసుకొని వచ్చింది. ప్రార్థించే వారిని యేసు ప్రభు దాటిపోలేడు. కన్నీరు గార్చే వారిని యేసు ప్రభు ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయడు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంది, దీనికి కూడా కారణాలు ఉంటాయి. అయినప్పటికీ ఏమాత్రం కూడా అలక్ష్యం కానీ నిర్లక్ష్యం కానీ చేయడు. ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ప్రతి మనిషి యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. వారికి కావలసినది ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మన జీవితాల్లో కూడా ఎన్నో అవసరతలు ఉన్నాయి. మన జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరి వాటన్నిటినీ తీసివేసుకోవాలి అని అంటే యేసు ప్రభుని ఆశ్రయించటమే మార్గం. ఆయన మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నీ భారము యెహోవా మీదే మోపుము, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. అలాగే మీ చింత యావత్తును నా మీదే ఉంచండి అని ఇలా అనేక వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. మీరు ఆశీర్వాదాలకు వారసులకు పిలువబడ్డారు అని కూడా ఆయనే చెప్పాడు. వీటన్నిటిని మనం పట్టుకొని మనము కూడా, దేవా మీరిచ్చిన ఈ ఆశీర్వాదాలు, మీరిచ్చిన ఈ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చు, మీకు మేము సాక్షులుగా ఉంటాము అని మనం ప్రార్థన చేయగలిగినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, ఇచ్చిన మాటని నెరవేర్చువాడు కనుక ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అదే సమయంలో విశ్వాసంతో మనం ప్రార్థించాలి సుమా.
దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. తర్వాత మనుషులు ఏం చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ గుడ్డివారు చూపు పొందుకున్న తర్వాత వారు యేసుని వెంబడించారు, యేసు వెంట వెళ్ళారు అనే సంగతి అక్కడ రాయబడి ఉంది. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేశాం, వెంటనే జవాబు వచ్చింది. కానీ యేసు ప్రభుని అంతటితో వదిలేశాం. ఉద్యోగం లేదని ప్రార్థించాం, ఉద్యోగం వచ్చింది. గర్భఫలం లేదని ప్రార్థించాం, గర్భఫలం వచ్చింది. ఆర్థిక పరిస్థితి బాగుండాలని ప్రార్థన చేశాం, ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఇవన్నీ యేసు సహాయం వల్లే జరిగినాయి. దేవుడు చేసినటువంటి మేళను బట్టి కృతజ్ఞతగా ఆయన్ని వెంబడించడం మానేసి దేవునికి దూరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నారు. ఇది కృతజ్ఞత లేని తత్వానికి సూచన. యేసు ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి మనం ఆయన వెంబడించాలి. యేసు ప్రభు మనకు కావలసినటువంటి ప్రతి అవసరతని మనకి సమకూరుస్తూ ఉన్నాడు. మనిషి జీవితంలో విశ్రాంతి ఎంతో అవసరం, నెమ్మది ఎంతో అవసరం. ఆయన చెంతకొస్తే ఆ విశ్రాంతిని దయచేస్తానంటున్నాడు, ఆ యొక్క నెమ్మదిని అనుగ్రహిస్తానంటున్నాడు. నెమ్మది కలిగిన జీవితం, విశ్రాంతి కలిగినటువంటి జీవితం, అంతకంటే మనిషికి కావాల్సింది ఏముంది? ఇంకా యేసు ప్రభు కలువరి శిలువలో బలియాగం చేసినప్పుడు ఆయన అనేక గాయాలు పొందాడు. ఆ గాయాల వలన మనకి స్వస్థత కలుగుతుందని చెప్పాడు, స్వస్థతనిస్తున్నాడు. మనమందరము కూడా మరణానికి లోబడి ఉన్నాము. ఆయన మన పాపముల నిమిత్తము శిక్ష పొంది రక్తాన్ని చిందించి మరణించడం వలన మనకి మరణ భయం లేకుండా చేశాడు. మరణాన్ని లేకుండా మనల్ని తప్పించాడు. మరి దేవుడు ఇంతగా మన కోసం చేసినప్పుడు, యేసయ్య మన కోసం ఇంతగా దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఉండటం మనకి ఎంతైనా తగినది, న్యాయమైనటువంటి విధానం అది. ఇక్కడ ఆ గుడ్డివారు వారి జీవితాల్లో యేసు ప్రభు ద్వారా మేలు పొందుకొని యేసు ప్రభుని వెంబడించారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దేవుడు మనకి తగు సమయంలో ఆహారాన్ని ఇస్తున్నాడు, కావలసిన వాతావరణాన్ని సమకూరుస్తున్నాడు, జీవన మార్గాన్ని మనకి చూపిస్తూ ఉన్నాడు. ఇది సత్యం. అందును బట్టి మనం కృతజ్ఞతగా జీవించాలి, అందును బట్టి మనం కృతజ్ఞత చూపించాలి యేసు ప్రభు పట్ల. అట్టి జీవితము మనందరికీ శ్రేయస్కరమైనది. మనం ప్రార్థిస్తున్నాం, విశ్వాసంతో ప్రార్థించాలి. అనేక ఆటంకాలు వస్తున్నాయి, ఆటంకాల వైపు కాదు, దేవుని వైపు చూడాలి. ఇంకా అధికంగా ప్రార్థించాలి. దేవుడు దీవెనలు అందించిన తర్వాత కృతజ్ఞతగా జీవించాలి. ఇవన్నీ మనలో ఉన్నాయా? లేకపోతే సరి చేసుకుందాం, ఉన్నట్లయితే ఇంకా బలపరుచుకుందాం. అటు రీతిగా మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.